వెల్కమ్ టు నా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు ఆనందపేటలోని క్రిస్టియన్స్ శ్మశాన వాటిక సమాధుల వద్ద గుడ్ ఫ్రైడే వేడుకలు. ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ నుండి శ్రీ వెంకటేశ్వర జ్ఞాన మందిరం వరకు ర్యాలీ. పెమ్మసాని వినతులకు స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ. ఎయిమ్స్ హాస్పిటల్కు పోస్టులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. గుంటూరు ఆనందపేటలోని క్రిస్టియన్స్ శ్మశాన వాటిక సమాధుల వద్ద గుడ్ ఫ్రైడే వేడుకలు ఆల్ ఇండియా యూత్ క్రిస్టియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. గొల్లమూడి రాజా సురేంద్ర బాబు మీడియాతో మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన క్రిస్టియన్ ఐక్య కార్యాచరణ కమిటీ పాల్గొన్న ఏఐసివైఏ నాయకులు దార్ల అర్జున్ కుమార్, ఎన్ దాసు, మాలమహానాడు విజయబాబు, బండ్లమూడి మధు. ఓకే గోల్మూటి రాజేశ్వర బాబు ఈ రోజున ఈస్టర్ సందర్భంగా గుంటూరు ఆనందపేటలోని మరి శ్మశానాల దగ్గర మేము ఈ క్యాంపు నిర్వహించాం. ఇదేంటంటే గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ శ్మశాన తోటలన్నీ కూడా ఒకే సమాధిలో 3-4 శవాలు పెట్టే దుస్థితి వచ్చింది. ఒక 25 ఏళ్ల క్రితమే ఇది జరిగింది. అప్పటి నుంచి మేము అడుగుతూనే వస్తున్నాము. ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదు. మరి మాది మోదరం చర్చికి సంబంధించి 100 ఎకరాలు ఆ రోజున ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు 1997లో. మరి ఎస్బిఎన్ కాలనీ కొన్నభారత నగరం అనేది ఒకటి ఏర్పడింది. మరి ఆ స్థలం లాంటిది అటువంటి స్థలమే మాకు ఏదైనా కల్పిస్తే క్రైస్తవుల యొక్క ఈ సమాధుల యొక్క సమస్య తొలగిపోతుంది అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోలేదు, ప్రమాదవశాత్తు చనిపోలేదు, ఆయన చంపబడ్డారు. ఆయన చంపటానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఆయన చనిపోకముందే తన మరణానికి కారణం పలానా వాళ్ళు అని చెప్పి కూడా మతోన్మాదులే అని చెప్పి కూడా ఆయన ఒక వీడియో కూడా చేశాడు. 50 నిమిషాల పాటు ఆ వీడియో ఉంటుంది. ఆ క్రమంలో మరి పోలీసులు అనేవాళ్ళు అసలు ఆ వీడియోని పట్టించుకోవట్లేదు. తన మరణానికి ఫలానా వాళ్ళు కారణం అని ముందే చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు గారు కూడా తనని పట్టుకుంటారని, తనని చంపుతారని, సిలువ వేస్తారని కూడా ఆయన ముందే చెప్పారు. అట్లాగనే క్రీస్తు కోసం బ్రతుకుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు కూడా తనని ఫలానా మతోన్మాదులు చంపేస్తారని చెప్పి ఎప్పుడో చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా మరి పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అంటున్నారు. కానీ ఇది 2 రకాలైన అసాసినేషన్. ఆయన్ని హత్య చేయటం ఒకటే కాకుండా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది. అంటే ఆయన తాగుబోతని చెప్పేసి ప్రచారం చేసి ప్రజల్లో ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చే విషయం ఒకటి నడిచింది. మరి ఈ క్రమంలో పోలీసులు ఐపీఎస్ అధికారులు 2 కలిసి దీన్ని నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో మేము హైకోర్టు యొక్క పర్యవేక్షణలో సీనియర్ సిబిఐ అధికారుల చేత విచారణ జరిపించమని మేము కోరుతున్నాం. అంతేకాకుండా పాస్టర్లు క్రైస్తవులు చంపబడుతున్నారు, చర్చీలు కూల్చబడుతున్నాయి కనుక వారికి రక్షణగా ఎస్సీ ఎస్టీలకి ఎట్లయితే ప్రత్యేక చట్టం ఉందో అట్లాంటి చట్టమే పాస్టర్లని క్రైస్తవుల్ని మరి రక్షించేందుకోసం ఒక చట్టం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారో ఆ చిచ్చు పెట్టే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలో వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
నెల రోజుల్లో ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. అమెరికా రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన విద్యార్థిని మృతి. గుంటూరు జిల్లా రాజేంద్ర నగర్ కు చెందిన దీప్తి పై చదువుల కోసం కొన్నాళ్ల క్రితం యుఎస్ వెళ్లింది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేస్తోంది. అయితే ఈ నెల 12న తన స్నేహితురాలతో కలిసి రోడ్డుపై నడిచి వెళుతుండగా వేగంగా వచ్చిన కారు వాళ్లని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి మరణించగా మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇంకో నెల రోజుల్లో దీప్తి కోర్సు పూర్తి కానుంది. కోర్సు పూర్తయ్యాక దీప్తి ఇండియాకు వద్దామనుకున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుందనుకున్న కూతురు ఏకంగా తిరిగి రాని లోకాలకే వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ నుండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ర్యాలీ అనంతరం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ప్రదర్శన, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ కె నాగలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. నగర ప్రజలు కూడా తమ ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శనివారం విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసే ప్రత్యేక స్టాల్స్ లో అందించి తగిన రసీదు పొందాలని కోరారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ హాస్పిటల్ అభివృద్ధి నిమిత్తం గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కృషి ఫలించింది. ఎయిమ్స్ హాస్పిటల్ సామర్థ్యానికి తగ్గట్లుగా ఉద్యోగులు, వైద్యులు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయి సేవలు అందించగలుగుతామనే ప్రయత్నంలో భాగంగా పెమ్మసాని చేసిన ప్రయత్నం సాకారమైంది. ఈ క్రమంలో 960 పడకల ఎయిమ్స్ ఆసుపత్రికి గాను అదనంగా 534 ప్రధాన ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర ఆర్థిక మరియు వ్యయాల శాఖ ఆదేశానుసారం గురువారం జారీ చేసింది. కాగా PMSY 4 ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద ఆ పోస్టులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. వివరాలకు వెడితే గడిచిన ఫిబ్రవరి 28న ఎయిమ్స్ హాస్పిటల్లో సమస్యలు, ఇబ్బందులు తదితరాలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ క్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శాంతా సింగ్ సిబ్బంది వైద్యుల కొరత అంశాన్ని పెమ్మసాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిపాదనలపై సంబంధిత ఢిల్లీ కార్యాలయంలో సంప్రదించి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల నియామక పెండింగ్ అంశాన్ని పెమ్మసాని చొరవ తీసుకుని ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో గడిచిన ఏప్రిల్ 2వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి సమస్యను వివరించారు. ఈ క్రమంలో ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఫైళ్లలో కదలిక తీసుకురావడంతో 960 పడకల సామర్థ్యం ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కు 534 ఉద్యోగాలు మంజూరు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు సమగ్ర విశ్లేషణ, వివిధ రంగాలకు సంబంధించిన మేధావులు, ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం స్థానిక రాజేంద్ర నగర్లోని గొట్టిపాటి కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ అతిథిగా మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య విచ్చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఎకనామిక్ థియరీ ప్రకారమే ఈ రోజున భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని, భారతదేశ రూపాయి మీద గాంధీ బొమ్మతో పాటు ఎకనామిస్ట్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో కూడా ముద్రించాలని, భారతదేశ సగటు మనుషుల అనేక భాషలు, అనేక ప్రాంతాలు, భిన్న సంస్కృతులు, వారి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అందరికీ అనుసరణీయమైన రాజ్యాంగాన్ని ఇతర కమిటీ సభ్యులు ఉన్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ భుజస్కంధాలపై వేసుకుని రచించారని, కాంగ్రెస్ వారు 2 సార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని నియమించి ఓడించిన అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తి పార్లమెంట్ లో ఉండాలని, రాజ్యసభకు కాంగ్రెస్ ఇతర పార్టీలు అన్ని కలిసి ఎన్నుకున్నారని, దేహం ముక్కలైన దేశం ముక్కలవకూడదని సర్దార్ వల్లభాయ్ పటేల్ నినాదాన్ని అంబేద్కర్ ఏకీభవించారని, అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తారని దుష్ప్రచారం చేశారు. నిజానికి అంబేద్కర్ కు గౌరవించి సమున్నత స్థానం కల్పించింది బీజేపీని అని పాక సత్యనారాయణ అంబేద్కర్ గొప్పదనాన్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల ఒక భావనతో నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఏప్రిల్ నెల సాసా కార్యక్రమంలో ఈ వేస్ట్ డిస్పోజల్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏదో ఒక పంచాయతీరాజ్ లేదా మున్సిపల్ కార్యాలయం యొక్క శానిటేషన్, డ్రైనేజీ క్లీనింగ్ కార్యక్రమంలా కాకుండా
ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాల్లో తీర్చిదిద్దుతామనే సంకల్పంతో కూడి ప్రజల భాగస్వామ్యం కలిగించే సామాజిక స్పృహతో కూడి రూపొందించడం జరిగిందన్నారు. తక్కువ వ్యర్థాలు ఉండేలా తిరిగి వినియోగించాలి, వ్యర్థాలు తగ్గించాలి అనే RRR కాన్సెప్ట్తో కూడి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే శనివారం వేస్ట్ మేనేజ్మెంట్తో కూడిన కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి 3వ శనివారం కూడా సాసా ప్రోగ్రాం చేసుకుంటున్నాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీంట్లో భాగంగా ఈ శనివారం మనం వేస్ట్ డిస్పోజల్ని ఒక థీమ్గా తీసుకోవడం జరిగింది. ఈ సాసా ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్స్కి సంబంధించి పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక శానిటేషన్ ప్రోగ్రామ్గా, అదర్వైజ్ శానిటేషన్ వర్కర్స్ వచ్చి రోడ్స్ క్లీన్ చేయడం, డ్రైన్స్ క్లీన్ చేయడం అనే కాకుండా ప్రజల్లో దీని మీద చైతన్యం రావాలి, వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన రావాలి, తక్కువ వేస్ట్ని క్రియేట్ చేయాలి, రీయూజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి అని 3R కాన్సెప్ట్లో కూడా మనం ఎక్కువ అవగాహన కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈ శనివారం వేస్ట్ డిస్పోజ్ చేయడం అనేది మనం ఒక ఆబ్జెక్టివ్గా, ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఉండే వేస్ట్ని మీ మున్సిపాలిటీలో ఏ ప్లేస్లో అయితే డిజిగ్నేట్ చేశారో అక్కడ దయచేసి అందరు కూడా అందజేయండి. అలానే మీ ఆఫీసెస్లో ఉన్న వేస్ట్ని కూడా డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో అందజేయండి. దానివలన మనం వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయగలుగుతాం. అదే మన వాటర్ బాడీస్లో కానీ సాయిల్లో కానీ కలిసినట్టుంటే అది చాలా హజార్డస్ అవుతుంది. సో దయచేసి ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి ప్రాపర్గా మీ ఇంట్లో ఉన్న వేస్ట్ని డిస్పోజ్ చేసిన విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వెంటిలేటర్ మీద ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ప్రక్షాళన చేసి ఒక దారికి తెచ్చామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ 10 నెలల్లో ఎమ్మెల్యేగా తాను 20 సార్లు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితి మెరుగుపరచడానికి కృషి చేశానని, దాంతో 20% మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. గత 5 ఏళ్లు ఎంపీగా ఉన్న పారాచూట్ లీడర్ రీల్స్ స్టార్ భారత్ ఆసుపత్రిని సందర్శించకుండా గాడిదలు కాశాడా అని మండిపడ్డారు. శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఒక నోడల్ అధికారిని నియమించేలా చేశామని చెప్పారు. ఆ అధికారి ఎప్పటికప్పుడు రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తాను కూటమి నాయకులు 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిలోని ఏదో ఒక విభాగం సందర్శించి ఎక్కడా లోటుపాట్లు ఉన్నా, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎందుకు వచ్చేస్తానులే కొన్ని అన్నీ కష్టపడినా అప్పుడు. అవునవును. కొంచెం కృష్ణ బ్యాగ్ ఉంది. మొన్న నైట్ పేషెంట్ తీసుకొచ్చింది ఈ బ్లాక్ కృష్ణ బ్యాగ్ మీరు ఆఫీసర్ అలా కాకుండా 2-3 గైనిక్ వాడికి మనకి ఏ బ్రేక్ డౌన్ అయినా సింగిల్ బ్రేక్ డౌన్ అవసరం అవుతుంది కదా ఆ యాంగిల్.
అయిపోతుంది మీరు స్టడీ సరి చేసామని కాకుండా దూరదృష్టితో 2-3 లైన్స్ వాళ్ళు ఇది బ్రేక్ డౌన్ అయితే ఈ లైన్ వరకు అవుతుంది. ఇది ఎమర్జెన్సీ లైన్స్ మనం కాసుకోవాలి. మీరు చిన్నపిల్లలు ఐసోలేషన్గా అదే ఐసోలేషన్ వాటర్ ఐసోలేషన్ వాటర్ నేనే పిలిచాను. అదే వచ్చినాయా తిరిగిపోయినాయి అప్పుడే. మొన్నటి రోజున ఒక పెద్ద ఆయన్ని వైద్య అవసరం రీత్యా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వీరేష్ సింగం, రాజమండ్రి జనహిత యువత, యానిమల్ ప్రొటెక్షన్ టీం, జైన్ సేవా సమితి, డివైన్ హ్యాండ్స్ వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేయడం. అడ్మిట్ చేసినప్పుడు కరెంట్ లేకపోవడం, ఐసోలేషన్ వార్డ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అన్నది వీళ్ళు గ్రహించి వీరేష్ అన్న ఆయన సోషల్ మీడియాలో పెట్టడం, ఇటు పక్కన ప్రభుత్వానికి, యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి అందరి దృష్టిలో కూడా ఈ అంశం రావడం జరిగింది. తక్షణమే అధికారుల దృష్టిలోకి వెళ్ళిన అంశాన్ని నేను పర్యవేక్షించగా వాస్తవాలు ఏంటంటే ఆ రోజున అకాల వర్షంతో చెట్లు పవర్ లైన్స్ మీద పడడం, కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఉంది, జనరేటర్ ఆన్ చేయొచ్చు, కానీ చెట్లు ఏదైతే మేజర్ పవర్ లైన్ మీద ఉందో ఆ మెయిన్ లైన్ మీద పడడం వలన వాటిని మరమ్మతులు చేసే ప్రక్రియలో జనరేటర్ ఆన్ చేసి పవర్ సప్లై ఇవ్వడం వలన ఇబ్బంది కలుగుతుందని ఆ అరగంట 45 నిమిషాలు కూడా ట్రీట్ చేసే అది ఒక రిపేర్ చేయడం జరిగిందని నా వరకు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఐసోలేషన్ వార్డ్ ఇప్పుడే వెళ్ళాం. సూపరింటెండెంట్ గారు, నోడల్ ఆఫీసర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వెళ్ళాం, చూసాం. ఐసోలేషన్ వార్డు పైన కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్స్లో సకానికి సగం పైన అన్అటెండెంట్స్, అంటే వాళ్ళ అటెండర్స్ ఎవరు ఉండరు, అంటే కుటుంబ సభ్యులు ఉండరు. అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వైద్యం అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డాక్టర్ల పైన ఉంది. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సిబ్బంది పైన ఉంది. ఎంపీ గారు కూడా ఉదయం మాట్లాడారు, పురంధేశ్వరి గారు, ఆవిడ కూడా ఫాలో అవుతున్నారు నాతోటి. ఒక అంశం వచ్చింది మన దృష్టికి ఏంటి అన్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉంటున్నానంటే గొంతెత్తి ప్రశ్నించే ఆ స్వాతంత్రం వాళ్ళకి రావాలి, వచ్చింది. దాన్ని మేము చాలా పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాం, నిర్మాణాత్మకంగా తీసుకుంటా ఉన్నాం. కానీ ఆ తెలియచేసే దాంట్లో కొంత ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా వాళ్ళకి అవగాహన చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మాకు తెలియాలి, తెలిసే దాంట్లో ఒక పద్ధతి అనేది ఉండాలి. కానీ గత 5 సంవత్సరాలు ఈ స్వేచ్ఛ ఉందా? ఎవరేదైనా చెప్తే కేసులు, దాడులు. ఆ పరిస్థితి గురించి ఎవరో ఇప్పుడు వచ్చిన ప్రబుద్ధులు మాట్లాడట్లా. కానీ మేము అది కూడా తెలుసుకోవాలనే, ప్రజలు తెలియచేయాలనేది మా తాలూకు ఆలోచన. అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చిన ప్రతి 15 రోజులకి అవగాహన చేసుకొని మా కూటమి ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో, హాస్పిటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 4 వారితోటి అంశాలన్నీ తెలుసుకొని నేను ప్రతిసారి చెప్పేవాడిని, ఈ 10 నెలల్లో గట్టిగా ఉంటే ఈ 10 నెలల్లో మరలా రికార్డెడ్గా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను అద్భుతాలు సృష్టించానైతే ఎక్కడ చెప్పలా, పబ్లిసిటీ అయితే ఫ్రీగా నేను తీసుకుంటలేదు. ఈ 10 నెలల్లో గట్టిగా అయితే 15% మించి ఉంటే పట్టుగా 20% మార్చగలిగాను.
మనిషిగా నేను చేయగలిగింది ఇదే. దీనికి మీరు అందరూ కలిసి రండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి మాకు తెలియచేయండి, సరి చేద్దాం, అందరూ కూడా సమిష్టిగా సహకరించండి అని చెప్పా. అంటే 10 నెలల్లో కూటమిగా మేము చేయగలిగింది ఇదని చాలా ఓపెన్గా, ఎక్కడ కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా చెప్తా ఉన్నాం. అలాగే మీకు ఇది కూడా తెలియాలి, గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు అంటే ఒక ఎంపీ ఎలా ఉండకూడదన్నది వాడు ఉన్నాడు, తర్వాత మాట్లాడతాను. ఒక ఎంపీ ఎలా ఉండాలన్నది ఈవిని చూసి నేర్చుకుంటే మంచిది. అబ్బాయి 2022 తర్వాత ఒక్క ఎంపీ ల్యాడని వచ్చిందండి. 2022 తర్వాత ఆన్ రికార్డ్ నా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, 2022 తర్వాత ఒక్క ఎంపీ ల్యాడ్ నిధి ₹1 రాల. కానీ ఈరోజు నా ఎంపీ గారు, కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడే అడిగి ఏమున్నాయి అవసరాలు తెలుసుకొని 62.5 kV జనరేటర్, అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తెలుసుకోవాలి, కరెంటు పోతే జనరేటర్ ఏంటి అన్న దానికి కూటమి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్న దానికి నిదర్శనం. 62.5 kV జనరేటర్ అంటే దూరదృష్టితో ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గ్రహించి ఒక గైనిక్ వార్డులో కానీ లేకపోతే మెటర్నిటీ వార్డులో కానీ ఒకవేళ కరెంటు పోతే పిల్లలకి ఒక తల్లిగా ఆవిడ అవగాహన చేసుకొని ఒక జనరేటర్తో పాటు ఇన్వర్టర్స్ కూడా పెడితే మేలేమో. జనరేటర్ కూడా మెషినేగా, దానికి మాత్రం రిపేర్లు రావా అంటే ఇన్వర్టర్స్ని కూడా పెట్టుకుంటూ, అలాగే అంబులెన్స్ 30 lakhs తోటి ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి మే 15వ తారీఖు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది రాత్రి ఆర్డర్ పెడితే నెక్స్ట్ నెల 5-15కి వచ్చేవు కదా. అంటే ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు, కూటమి ఏం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు ఈ ప్రబుద్ధులు ఏం చేశారు. 2022 నుంచి ₹1 అంటే ₹1 ఎంపీ ల్యాడ్స్ నుంచి రాలేదు. ఈరోజు నా ఎంపీ సుమారు 2 కోట్ల విలువ చేసే పరికరాలు ఈ రోజున హాస్పిటల్ ఒక అవసరాలు ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఇస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇది ఒక ఎంపీగా ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు. అలాగే మేము ఎన్నికల ముందు చెప్పేవాళ్ళం పదే హెల్త్ డిక్లరేషన్ ఇస్తే కామెడీ చేశారు ఆ రోజు వైసీపీ వాళ్ళు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎంతవరకైనా కృషి చేస్తామని, దాంట్లో భాగంగానే ప్రతి 15 రోజులకి ఇక్కడికి వస్తూ ఉన్నాం, అవగాహన చేసుకుంటున్నాం. ఎస్, తప్పిదాలు ఉన్నాయి. ఒక రోగి వచ్చినా, ఒక రోగి కుటుంబ సభ్యులు వచ్చినా నవ్వుతూ పలకరిస్తే వాళ్ళకి వ్యాధి సగం తగ్గిపోతుంది. ఆ పలకరింపులో మార్పు రావాలని చెప్పేవాళ్ళం. ఇక్కడ చాలా కూడా పరికరాలు అవసరాలు ఉన్నాయి. అవసరాలన్నింటినీ కూడా గుర్తెరిగి వాటిని ఎలా తీసుకురావాలి, ప్రభుత్వం నుంచి అలాగా, సిఎస్ఆర్ నుంచి అలాగా, ఎంపీ ల్యాడ్స్ నుంచి అలాగన్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు అంటారు చాలా అధ్వానంగా ఉంది హాస్పిటల్ అని. చిన్న మాట. మరి ఈ 5 సంవత్సరాలు గాడిదలు కాశారా వీళ్ళు? 10 నెలల్లో 20 సార్లు నేను రాగలిగింది. 5 సంవత్సరాలు మీరు ఎన్నిసార్లు వచ్చారు ఈ హాస్పిటల్కి? ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యం మెరుగుగా ఇస్తూ ఉన్నారు కాబట్టే ఈ 10 సంవత్సరాల కృషి వల్ల ఈ రోజున రోజుకి 1500 ఓపీ చూస్తూ ఉన్నారు. 1500 ఓపీ చూస్తూ ఉన్న ఈ హాస్పిటల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు భరతరాం. అంటే నువ్వు పదవిలో ఉంటే హాస్పిటల్ బాగుంది, నువ్వు పదవిలో లేవు కాబట్టే దారుణాలు జరిగిపోతున్నాయి. ఇదా నీ విధానం? 10 నెలల్లో 20% మార్చగలిగేమో అని అంటే వైసీపీ చేసిన నష్టాల్లో ఈ 10 నెలల్లో 20 సార్లు 20% మార్చగలిగాను శాసనసభ్యుడిగా. 10 నెలల వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాలు చేసిన నష్టాన్ని ఈ 10 నెలల్లో 20 సార్లు కలిపి రావడం వలన 20% మార్చగలిగాం. అఫీషియల్గా ఆన్ రికార్డ్ 10 సార్లు వచ్చాను. ఇంకా మిగతా అంశాలంటారా, సమస్య అన్నప్పుడల్లా వస్తానే ఉన్నాం. ఎందుకు వస్తున్నాం? సరదా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా? ఆన్ రికార్డుగా ఎప్పుడైనా ఉంటుంది, మీరు గమనించవచ్చు. మేము చేసే ఆలోచన విధానం ఇది. గత 5 సంవత్సరాలు కూడా ఎంత దారుణం అంటే ఈ హాస్పిటల్ని ఒక వెంటిలేటర్ మీదకి తీసుకుపోయారు. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఎవరి స్థాయిలో వారు, ఎంపీ గారు వారికి వారే, శాసనసభ్యుడిగా నేను, మిగతా శాసనసభ్యులు కూడా వస్తున్నారు.
మా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ సరిచేస్తూ ఈ వైసీపీ వాళ్ళు వెంటిలేటర్ మీద తీసుకెళ్లిన సిస్టమ్ని ఇప్పుడు ఐసీలోకే తీసుకురాగలిగాం. స్టిల్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది, కానీ నమ్మకం ఉంది. 10 నెలల్లో 20% మార్చగలిగామంటే వచ్చే 4 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోగలగాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు ఆనందపేటలోని క్రిస్టియన్స్ శ్మశాన వాటిక సమాధుల వద్ద గుడ్ ఫ్రైడే వేడుకలు. ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ నుండి శ్రీ వెంకటేశ్వర జ్ఞాన మందిరం వరకు ర్యాలీ. పెమ్మసాని వినతులకు స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ. ఎయిమ్స్ హాస్పిటల్కు పోస్టులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.